నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మాకు జరిగిన డ్యామేజ్కి వడ్డీతో సహా చెల్లిస్తాను. వాళ్ళేమో ఒకటి కోరుకుంటున్నారు, వీళ్ళేమో ఒకటి కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒకటండి, ఆ, మీకు నొప్పి వస్తే మీరు అమ్మ అంటారు, ఇంకా ఎక్కువ వస్తే నీ అమ్మ అంటారు. ఓకే. నొప్పి లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి నొప్పి తగిలింది, తగిలింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి నొప్పి తగిలింది, రఘురామకృష్ణరాజు గారికి అయ్యని ఇక్కడ నొప్పి తగలనాడు ఎవడున్నాడో పచ్చిపాటి పుల్లారో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. టీడీపీలో కూడా కొంతమంది వాళ్ళకి ఏం నొప్పి లేదు. మొన్నటిదాకా ఆ పార్టీలో ఈ పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు అయిపోయి ఉన్నారు, వాళ్ళకి నొప్పి తగలిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అంతర్గతంగా తగిలిందేమో. ప్రత్యక్షంగా ప్రజలందరూ చూసి నొప్పి తగిలింది అయ్యన్ పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, ఇలా పట్టాభి గారు, ఇలాగ పుల్లి రవీంద్ర గారు, ఉమామహేశ్వరరావు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనేక మంది. వాళ్ళు కాకుండా సాధారణ పౌరులు రంగనాయకమ్మ గారితో సహా రంగనాయకమ్మ గారు హోటల్ లాగేసుకున్నారు. ఆవిడ హోటల్ తీసేసుకున్నారు. వాళ్ళకి లావాదేవీలు అంటే అలా సెటిల్ చేసుకోవాలి, అంతేగాని నువ్వు వెళ్ళిపోని చెప్పి హోటల్ లాగేసుకుంటూ పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడు వేణుగోపాల్ రెడ్డి డబ్బులు తీసేసుకుని వాళ్ళ వైపు సపోర్ట్ చేసాడు, న్యాయం చేయమని వెళ్తే. టీడీపీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి అప్పుడు, అధికారం వాళ్ళ దుర్మార్గంగా ఉంది. అలా ఎన్నో చేశారు వాళ్ళు. చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజల కోసం పని చేస్తా, అభివృద్ధి చేస్తా, ఉపాధి మార్గాలు వెతుకుతా ఒక టీం, అందులో ఒక టీంని ఫామ్ చేయాలన్నాను. టాస్క్ ఫోర్స్ వీళ్ళు ఎవడెవడు తప్పు చేయడం ఆల్రెడీ ఉందండి. వీళ్ళు సెపరేట్గా ఇంకో పేరు పెట్టా, రెడ్ బుక్ ఏమిటి, రెడ్ బుక్లో ఉంది. అలాగే ఇంకా కొంతమంది చెప్తారు, బయటకు వచ్చి చెప్తారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు ఆరుద్ర ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, చంద్రబాబు గారు చేశాడు, అలా ఒకటి రెండు చేశారు. అలాగే ఒకటి చేసుకుంటా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకి నిజంగానే ఖాళీ ఉండదు, వాళ్ళు దృష్టి పెట్టలేరు. వాళ్ళు వాళ్ళే చేయమని కోరుకోవడం కూడా తప్పు. మనకి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పడి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇందులో రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్ పాత్రుడు గారు, మంత్రి పదవులు ఇవ్వలేదు కదా, వాడు వాళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. బాధితులు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కమిటీ వాళ్ళతో పెట్టాలా. పెట్టి అప్పుడు రఘురామకృష్ణరాజు గారు రా బొలావ్ అని పిలుస్తాడు, ఆయన గుండెల మీద ఎవడు కూర్చున్నాడో తీస్తాడు, ఇతలకి జైల్లో చంపేటాడు చూశాడు, బాధ పెయిన్ అనిపించినాడు తెలుస్తుంది. అర్థమైందా మీకు? ఎగ్జాక్ట్. అలాగే కమిటీలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో పెట్టాలి. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక చేసే వాళ్ళందరికీ షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. అలాగే టాస్క్ ఫోర్స్ కింద ఉండి నష్ట నివారణకి ఒక కమిటీని వేస్తారు. దాన్ని కారకులైన వాళ్ళు శిక్షించడానికి కూడా వాళ్ళందరూ పని చేస్తారు. ఇప్పుడు దానికి ఆ పని చేయాలి వీళ్ళు. చాలా ఈజీ ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. గతంలో కూడా వీళ్ళు చేశారు. ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అని వేసేవారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే నిజ నిర్ధారణ ప్లస్ శిష్ట రక్షణ దుష్ట రక్షణ కమిటీ. ఎందుకు డిమాండ్, ఇది పబ్లిక్ డిమాండ్. ఓకే. సో అయితే మొత్తం అందరికీ చెల్లింపు కార్యక్రమం ఉంటుంది, డెఫినెట్గా ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే లేకపోతే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు తిరిగిపోతానంటే ఏ బలుపుతో ఏ ధైర్యంతో అన్నాడు. కళ్ళు మూసుకుంటే అవతల అబ్బాయి మడతలాడిపోతామని చెప్పాల. తోలు తీసి ఎండేస్తారో పిచ్చి చేష్టలో చేత ఎరునవ్వులు అవుతాయి, ఎవరో ఉడికిన వాళ్ళు లేడు ఇక్కడ, నువ్వు రారా బయటికి ముందు అని చెప్పాల. అని చేత చంద్రబాబు నాయుడు గారే చేయాలని కోరుకోకూడదు, వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఎవరిని విడిచిపెట్టుకోండి. మీకు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కాకినాడ, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని కించపరిచిలో మాట్లాడాడు, వదిలేస్తారండి? వదిలేమని చెప్తారా మీరు? అసెంబ్లీలో అన్నది కదా, వదిలేమని చెప్తారా? అంబటి రాంబాబుని వాళ్ళని తప్పేనండి, వదలకూడదు. ఆ వర్డ్స్ కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ప్రజానాయకులుగా వాడు శిక్షించి వాడి చేత బహిరంగంగా చెప్పించాలా, క్షమాపణ బహిరంగంగా తప్పు అయిపోయిందని చెప్పాలా, బహిరంగంగా. ఓకే. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే చెప్పాలి, దాంతోపాటు శిక్ష కూడా వేయాలి ప్యారలల్గా. ఓకే. ఎవరిని విడిచిపెట్టుకో. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని తీసుకురాగలరు వెనక్కి, ఆ కుటుంబాన్ని న్యాయం చేయొద్దా? రఘురామకృష్ణరాజు గారిని హింసించారు, ఆయన న్యాయం జరగద్దా? ఇలాగా అనేక మంది ఉన్నారు. ఇంకా రంగం సుబ్బయ్య, తోట చంద్రయ్య, ఆ పిల్లోడు పాపం తగలబెట్టేశారు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమరావతి రైతుల ఆక్రోశం, దాన్ని వెనక్కి తీసుకురాగలరు వాళ్ళకి. వాళ్ళ వేదన, వాడు పడ్డ వేదన, హింసించి పైశాచిక మనస్తత్వంతో వాళ్ళు వేధించారే, నానా మాటలు మాట్లాడారే. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడం అంటే మీరు అలా పువ్వులు జల్లించుకుంటే రాదు. పరిహారం ఏంటంటే, ద్రౌపది తనకు జరిగిన అవమానానికి
వాళ్ళు గుండెలు చీల్చే నెత్తురుతో శిరోజాలు అన్నట్లకి పోస్తేనే ఆవిడ ఉపశమనం పొందింది. ద్వాపరయుగంలో మనకు చెప్పింది తప్పు కాదు. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. శిక్షణ అనేటువంటిది అనివార్యం.